హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనము ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్, జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా ఈ వీడియోస్‌ని మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండి, కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ కలిగి ఉండి, గురగాం ఎందుకోసం ఫేమస్ అంటే మొత్తం అంటే ఇది డెవలప్డ్ సిటీ. అంటే మ్యాన్ మేడ్ డెవలప్డ్ సిటీ. మనుషుల సమూహం బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి ఒక సిటీ అన్నట్టు. ఇది న్యాచురల్‌గా ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం ఏర్పడిన సిటీ. కంప్లీట్‌లీ ప్లాన్డ్ సిటీలో ఈ జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. చుట్టూ దగ్గర దగ్గర ఒక 10-20 వేల కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ మధ్యలో ఇది ఉంది. కంపెనీస్ అంటే ఇండస్ట్రీస్ కాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీస్, తర్వాత సర్వీస్ సెక్టార్‌లో కంపెనీస్ ఇలా ఉందన్నమాట. జీడీ గోయంకా గ్రూప్‌కి దగ్గర దగ్గర 110 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫేమస్ కదా! అక్కడ అది నార్త్ నుంచి వచ్చిన స్కూలే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కన్నా ఒక 10 టైమ్స్ మోర్ ఇన్‌ఫ్లూయెన్స్ కలిగినటువంటి జీడీ గోయంకా గ్రూప్ అన్నట్టు ఇది. వీళ్ళ దగ్గర నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే గ్రూప్ ఎటువంటిదనేది. ఎల్‌కేజీ ఫీజ్ వచ్చేసి 11 లాక్స్ అండి. 100 మంది అప్లికేషన్స్ పెడితే 50 మందికి కూడా రావు సీట్లు. అంటే ఆ యొక్క ఇన్‌స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను నేను. సో, ఇటువంటి యూనివర్సిటీ ఇది. ఈ జీడీ గోయంకాలో ఏంటి స్పెషల్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ దీనికి 100కి 100 మార్క్స్. ఇది ఫస్ట్‌ది. సెకండ్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ వైస్ దీనికి 100కి 100 మార్కులు. 100 మంది మార్నింగ్ షిఫ్ట్‌లో పనిచేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. నైట్ ఇంకొక 100 మంది కలిసి పనిచేస్తారు. సో, 2 పాయింట్లు మనకు అయిపోయినాయి. మూడోది ఫుడ్ విషయంలో దీన్ని కొట్టేదే లేదు. మొత్తం భారతదేశంలోనే చెప్పేది. ఎందుకంటే ఈయన ఏమన్నా ఫుడ్ పెట్టడం ఒక యుద్ధంలాగా అనుకున్నాడేమో గానీ, కాబట్టినంత ఫుడ్ 5 స్టార్ కాదు 7 స్టార్ హోటల్ ఫుడ్ మీకు దొరుకుతుంది. దీంట్లో కూడా 100కి 100. నాలుగోది అకామిడేషన్. కాలేజీ వాళ్ళకి హాస్టల్ అనేది ఎట్లా ఉందంటే క్యాష్ కవ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంజినీరింగ్ కాలేజీలన్నీ ఎక్కడో అడవుల్లో పెట్టుంటారు. ఈ గతి లేక కాలేజీ వాడి దగ్గర ఉంటారు వీళ్ళు. కౌన్సిలింగ్‌లో సీట్లు వచ్చిన వాళ్ళు గానీ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంకా. అంటే 1,50,000 చార్జ్ చేసినా, ఎంత చార్జ్ చేసినా ఇరుకు రూములు, సరైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, సరైనటువంటి ఫుడ్ గానీ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు గానీ, వీళ్ళ దగ్గర రూమ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్, ఏసీ క్యాంపస్ అండ్ రెప్యూటెడ్ గ్రూప్. ఈ 5 వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్. మల్టీ డిసిప్లినరీ ఉంది. ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. మనము ఇంజినీరింగ్ విద్యను ఎందుకోసం చేస్తాము? కలివిడితనం కోసం 10 మందిలో కలిసి ఎదిగితే ఆ యొక్క ఫ్లేవర్ వేరే రకంగా ఉంటుంది. వీళ్ళకి ఒక 800 ఇంటేక్ ఉంది. 800లో 3 భాగాలు చేసిండ్రనమాట. వీళ్ళు ఒకటేమో ఒక భాగం ఫారిన్ స్టూడెంట్స్ కోసము స్ట్రిక్ట్‌గా వాళ్ళకే ఇస్తారు. ఒక భాగం వచ్చేసి నార్త్ ఇండియన్స్ కోసం, ఇంకొక భాగం వచ్చేసి సౌత్ ఇండియన్స్ కోసం. సో, ఎవరి భాగాల వాళ్ళే ముగ్గురికి 3 భాగాలుగా సీట్లు ఇస్తారు. టు డెవలప్ మల్టీ డిసిప్లినరీ కల్చర్. మల్టీ డిసిప్లినరీ కల్చర్‌కి పెద్దపీట. అంటే చాలామంది చెప్తారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కాలేజీలున్నాయి. ఎవరన్నా వేరే స్టేట్ వాళ్ళు కనిపిస్తారా? ఎక్కడన్నా తప్పైనోళ్ళు ఆంధ్ర పిల్లలు కనిపిస్తారు తప్ప, ఇంకెవడన్నా వేరే రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో చదవడం మీరు చూసారా? తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ మనం తెలుగోళ్ళంగా ఇది ఎంత అవమానం మనకు చెప్పండి. లేదక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికో ఒక కాలేజీకి పోయినాం అనుకుందాం. ఉదాహరణకి గోగరాజుకో, బీవీఆర్ఐటీకో లేకపోతే ఇంకో కాలేజీకి పోతే మీ ఏ రాష్ట్రం లేదంతా పనిలే. ఎవరికైనా అదే 15 లక్షలు. నార్త్‌లో ఏంటంటే వాళ్ళు చెన్నైలో కొంత భాగం ఉంది ఇది. ఈవెన్ బెంగుళూరులో కూడా కొంత భాగం ఉంది. అదర్ స్టేట్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఫీజు ఎక్కువ చెప్పరు లోకల్ వాళ్ళ కన్నా. తగ్గించి చెప్తారు. పాపం మనకి ఎక్కడన్నా తప్పైనటువంటి ఛత్తీస్‌గఢ్ పిల్లలు మన దగ్గరికి వస్తుంటారనమాట. మనోళ్ళకేమో 5 లక్షలు వసూలు చేస్తే ఆడి దగ్గర నుంచి 10 లక్షలు వసూలు చేస్తాం మనం. అబ్బా! దొరికింది లడ్డు గట్టిగా దొరికిందనేసి. సో, ఇక్కడేంటంటే వాళ్ళు ఆ కల్చర్‌ని డెవలప్ చేయడం ద్వారా, థాట్స్‌ని డెవలప్ చేయడం ద్వారా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగొచ్చు. లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నీ పోయేసి వాళ్ళు సంతోషంగా ఉండగలరనేటువంటి ఒక వార్త. ఇది నేను చెప్తున్నాను. చాలా మంచి యూనివర్సిటీస్ కన్నా కూడా ఫుడ్ విషయంలో మాత్రం ఇప్పుడు మనం పిల్లల్ని అపురూపంగా పెంచుకున్నటువంటి జనరేషన్ ఇది.
పొద్దున లేసి సెర్లాక్ బేబీలు, తర్వాత అదేది చాకోస్ పెట్టి, తర్వాత మ్యాగీ పెట్టి పెంచుకున్నటువంటి మన పిల్లల్ని ఇక్కడ తీసుకుపోతే ఈ కాలేజీలో వేస్తే పనికిమాలిన ఫుడ్ పెట్టి వాళ్ళని ఆగమాగం చేస్తున్నారు. వాళ్ళకి ఆరోగ్యం సరిలేక నానా బాధలు పడుతున్నారు. ఇది చాలా ఎన్ఐటీసీ కూడా వర్తిస్తుంది. ఎన్ఐటీసీ అంత ఎగ్జామ్షన్గా ఏం లేవు. కానీ జీడీ గోయంక ఫుడ్ 100కు 100 మార్కులు, బ్రహ్మాండం, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మల్టీ డిసిప్లినరీ కల్చర్ వల్ల మనకు వస్తుంది. సో ఇంకా ఏమి మనకి దీంట్లో విషయాలు ఉన్నాయంట్లయితే, సో చెప్పాను కదా 5 స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పినా మీకు. లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంది, చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెక్యూరిటీస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అయితే ఎంత ఫీజు అవుతుంది అంటే 9 లక్షలు అవుతుందండి కాలేజ్ ఫీజు. ఫస్ట్ సెమిస్టర్లో 2 లక్షలు, రిమైనింగ్ 7 సెమిస్టర్లు 7 లక్షలు. ఫస్ట్ సెమిస్టర్లో కట్టినటువంటి 2 లక్షల్లోనే మీకు యూనివర్సిటీ ఫీజులు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఒక 75,000 రూపాయలు చేసేటువంటి ఒక మంచి ల్యాప్టాప్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సార్ ల్యాప్టాప్ ఇవ్వకుండా దాన్ని మమ్మల్ని కొనుక్కోమని చెప్పొచ్చు కదంటే, దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు ఈరోజు ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ల్యాప్టాప్ కంపల్సరీ కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోరు, ఎందుకు వచ్చిన బాధ. అందుకని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే ఇచ్చేస్తారు. బెన్నెట్ యూనివర్సిటీ కూడా వాళ్ళు యాపిల్ ల్యాప్టాప్ ఇస్తారు, వీళ్ళేమో డెల్ ఇటువంటి ఇస్తున్నారు. ఇంకా ఈ యూనివర్సిటీలో హాస్టల్ ఫీజు అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs ఉంటుంది. అంటే షేరింగ్ని బట్టి ఉంటుంది. 1.5 to 2 lakhs మనకి మధ్యలో హాస్టల్ ఫీజు ఉంది. 9 ఒక 15 లక్షలు. 15 లక్షలు అంటే ఉదాహరణకు ఆ బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ కాలేజ్ తీసుకున్నప్పుడు మనకు విజేఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక 7 లక్షల రూపాయల బడ్జెట్లో. లేకపోతే మల్లారెడ్డి 3rd క్యాంపస్, లేకపోతే సిఎంఆర్ 4th క్యాంపస్, ఎంఎల్ఆర్ 2nd క్యాంపస్, ఇట్లా మనకి తీసుకోవచ్చు కాలేజెస్. ఈ కాలేజెస్ మనకి ఈ బడ్జెట్లో ఉన్నాయి. ఈ అన్ని కాలేజీల యొక్క యావరేజ్ వచ్చి అసలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫెసిలిటీస్కి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలేజెస్కి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంది. సగం కాలేజీలో హాస్టల్స్ ఉండవు, హాస్టల్స్ ఉంటే విపరీతమైనటువంటి క్రౌడిష్ ఎన్విరాన్మెంట్. వీళ్ళందరూ కూడా వన్ టైం పేమెంట్ చేయమని అడుగుతారు. విజేఐటీకి పోతే 7 లక్షల డొనేషన్ ఒకటేసారి కట్టాలి. అంటే 7కి 4 సంవత్సరాలు పోతే 14 లక్షలు. అది 14 ఒక 4 18 హాస్టల్ ఫీజుతో కలుపుకుంటే. కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు కలుపుకుంటే 8, ఇది ఒక 7, 15 వడ్డీ ఒక 7 లక్షలు, 22 లక్షలు అవుతుంది. 22 లక్షలకి ఎస్ఆర్ఎంఏ వచ్చేస్తుంది. దీంట్లో ఎందుకు పోయి చేస్తారు? ఇక్కడ విపరీతమైనటువంటి దోపిడీ నడుస్తుంది. తగ్గిపోతుందండి. ఇప్పుడు సీట్లు అయితే దండిగా వచ్చే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం దబిడే ఉంటుంది ఎన్విరాన్మెంట్, చూడాలి మనం ఎటు జరుగుతుంది. బట్ జీడీ గోయింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ యూనివర్సిటీ. మీరు దీంట్లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే నన్ను అప్రోచ్ అయితే నేను హ్యాపీగా మిమ్మల్ని ట్రైన్లో తీసుకెళ్తాను, మనిషిని ఇస్తాను. అక్కడ మా వెహికల్ ఉంది, మీ కాలేజీ తీసుకెళ్ళి చూడండి, ఒకసారి చూడండి. దీనికి ఏం ఖర్చు కాదు. వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ టు యూ. జీడీ గోయింకా చూడదలుచుకుంటే ఈ పేరెంట్ ఎవరు ఎలిజిబుల్? అల్ట్రా మోడర్న్గా ఆలోచించేటువంటి తల్లిదండ్రులు, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, లేకపోతే మంచి అంటే ఇంటర్మీడియట్లో ఒక 2 లక్షలు పెట్టి పిల్లలను చదివించుంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇది నప్పుతుంది. ఎందుకంటే ఆ కల్చర్ యొక్క వాల్యూ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కొంచెం పాష్గానే ఉంటుందండి, కొంచెం పాష్ కల్చర్ ఇది. పాష్ కల్చర్ ఉందంటే మళ్ళీ ఇంక వేరే రకంగా అర్థం చేసుకోవద్దు, అట్లేముండదు, మంచిగా ఉంటుంది యూనివర్సిటీ. సో ఈ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి పేరెంట్స్ 9133311450కి నాకు కాల్ చేయండి. మా ఆఫీస్కి వచ్చి కూడా మీరు కలవచ్చు. మైత్రివనం అమీర్పేటలో మా ఆఫీస్ ఉంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. బెల్ బటన్ గా నొక్కినట్లయితే నేను ఫర్దర్గా చేసేటువంటి వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.